తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనకటి గుణమేలా మాను వినరా సుమతే. దీనర్థం, ఒక శుభముహూర్తన కుక్కను తెచ్చి బంగారం సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని వెనకటి గుణం పోదు. అలాగే నీచుని ఎంత గౌరవంగా చూసినా వాడు నీచ గుణాన్ని వదులుకోడు కదా. ఇదిగో ఈ సామెత పాకిస్తాన్కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఇప్పటికే చాలాసార్లు మన ముందు తోక జాడించిన పాపమని వదిలేస్తే సమయం వచ్చినప్పుడల్లా వారి వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. తాజాగా వరద ముప్పు ఉందని దాయాది దేశాన్ని అప్రమత్తం చేసిన భారత్ మంచి మనసు చాటుకుంటే పాక్ మాత్రం మనపై విషం చుమ్ముతూనే ఉంది. అందుకే తాజా ఘటనే ఇందుకు నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ వెంట పాక్ డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్తాన్కు చెందిన 6 డ్రోన్లు కనిపించినట్లుగా భద్రతా బలగాలు స్పష్టం చేశాయి. ఆదివారం రాత్రి 9:15 ప్రాంతంలో మెంధార్ సెక్టార్, బాలాకోట్, లాంగోట్, గుడ్సాయ్, నల్లా ప్రాంతాల మీదుగా డ్రోన్ కార్యకలాపాలను గుర్తించినట్లుగా ఆర్మీ అధికారులు అంటున్నారు. డ్రోన్లు చాలా ఎత్తులో ఎగురుతూ ఉండడంతో వాటిని అడ్డగించడం కష్టమైంది. డ్రోన్లు కొన్ని నిమిషాలు తిరుగుతూ పాకిస్తాన్ భూభాగానికి తిరిగి వెళ్లాయని కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ డ్రోన్లను నిఘా ప్రయోజనాల కోసం మోహరించారని, ఏ ప్రాంతంలో భారత సైనిక కదలికలపై నిఘా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క సరిహద్దులో పాక్ డ్రోన్లు కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. డ్రోన్లు ఎటువంటి ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలను జారవిడ్చలేదని కూడా నిర్ధారించారు. ఇటు మరోవైపు శత్రు వైమానిక దళాలు భారత గగనతలంలోకి రాకుండా నియంత్రించేందుకు కూడా గస్తీ ముమ్మరం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. నియంత్రణ రేఖ వెంట అంటే ఎల్ఓసి పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. గగనతలంలో పాక్ డ్రోన్లను గుర్తించిన భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆదివారం రాత్రి సరిహద్దు అవతల నుంచి కూడా 6 డ్రోన్లు ఎగురుతూ వచ్చినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. 5 నిమిషాలు అవి తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లాయని కూడా అంటున్నారు. నిఘా కోసం దాయాది దేశం వీటిని ప్రయోగించినట్లు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు, పలు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జారవిడుస్తూ ఉండడం పెద్ద సమస్యగా మారిందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు.